డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మీ బిజినెస్ లో ఫెయిల్యూస్ ఏమున్నాయి? ప్రతిసారి లాస్ అయినప్పుడల్లా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్. ఈ రోజు మనం పుట్టిన పిల్లవాడికి అమ్మ చేయి పట్టుకొని నడిపిస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్ బిజినెస్ కావాలి. నేను పనిచేసిన పనికి వాట్ ఎవర్ ద వాల్యూ, ఆ వాల్యూ ఫైనల్ వాల్యూ నా అకౌంట్లో పడినప్పుడు ఐఎమ్ ద సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్ ఫర్ దట్ క్లయింట్. అంటే అసలు బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ చూడాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఇది అంటే ఏం చెప్తారు? గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ సైడ్ నుండి ఇంకా ఏం నువ్వు జాబ్ చేయట్లేదు, ఇంకా ఏం చేయట్లేదు అన్నప్పుడు సో ఆ పర్సన్లో పడే ఫస్ట్ థాట్ ఏంటంటే నేను జాబ్ చేయాలా లేదా బిజినెస్ చేయాలి. బట్ ఓవరాల్గా నేను బిజినెస్ గురించి మాట్లాడినప్పుడు ఎస్, నేను చేస్తున్న ఈ రోజు వరకు నాకు ఒక 1000 మంది క్లయింట్స్ ఉన్నారంటే 1999 మెంబర్స్కు ఐడ్ అనే బెస్ట్ జాబ్. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు ముఖ్యంగా చెప్పగలిగింది ఏంటంటే మన మైండ్ ఫస్ట్ బిజినెస్ చేయాలా అన్నప్పుడు నేను ఎదుటి వారికి ఏ రకమైన సర్వీసెస్ ఇవ్వగలను. నాతో పాటు నా బ్యాక్ బోన్ ఉన్న నా స్టాఫ్ ఎలా ఉంటుందంటే లైఫ్ ఒక గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా 10,000 రూపీస్, ఒక 1,000 రూపీస్, 15,000 రూపీస్, సో ఈ బేసిక్ అమౌంట్ ఉంటే ఆ ఫ్యామిలీ చాలా లగ్జరీగా లైఫ్ స్టైల్ లీడ్ చేసేది. 90s, 95, 2000 ఇయర్ వరకు. ఇంట్లో జ్వరం వచ్చినా కూడా యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేసుకుని ఏమాత్రం వాడుకోవాలి అనే పరిస్థితి. బిజినెస్ ఓనర్స్ చెప్పేది ఏంటంటే బిజినెస్ అనేది ఒక యజ్ఞం. జాబ్లో ఫ్రీడమ్ ఉంటుందా, బిజినెస్లో ఫ్రీడమ్ ఉంటుందా? బిజినెస్కు జాబ్కు కంపారిజన్ మనం చేయలేమండి. అయ్యో నేను ఎందుకు వచ్చాను బిజినెస్ లోకి అనుకున్న సిచ్యువేషన్ ఏమైనా ఎదురైందా అంటే గోపాల్ రెడ్డి గారు ఏం చెప్తారు? 100 కోట్ల టర్న్ ఓవర్ వెళ్ళాము. వేరే కరోనా వచ్చేదలకి మేము కరోనా టైంలోకి వచ్చేసరికి 2 కోట్ల టర్న్ ఓవర్ పడి. ఎప్పుడు కూడా లైఫ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఓవరాల్ ఏం చెప్తారు ఫైనల్? ఎవరైతే ఫెయిల్యూర్ చూస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారండి. ఆ జాబ్స్ క్రియేట్ అవ్వాలంటే ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు లాంటి ఒక బిజినెస్ ఓనర్ ముందుకు వస్తేనే కదండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఈ టాక్ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెల్ ఎక్స్పీరియన్స్డ్ బిజినెస్ ఓనర్తో వెల్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ ట్రైనర్ కూడా ఉంటారండి. మరి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, మరి చాలామందికి వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎంత మంచి బిజినెస్ చేస్తున్నా, ఎప్పటి నుంచో చేస్తున్నా కూడా సంథింగ్ వాళ్ళకి మస్ట్గా బిజినెస్ ట్రైనర్తో అవసరం ఉంటుంది ఎప్పటికైనా సరే. ఎందుకంటే వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటేనే, వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేస్తేనే ఆ బిజినెస్ పర్సన్ జర్నీ అనేది అలా సాగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం కదా. ఈ టాక్ షో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇందులో మనకి ట్రైనర్ ఉంటారు, బిజినెస్ పర్సన్ కూడా ఉంటారు. మరి టాక్ షోలో ఎవరున్నారు వాళ్ళని ఒకసారి మనం ఇంట్రొడ్యూస్ చేసేసుకుందాం. సో ఈరోజు మన టాక్ షోలో మనకి వీడియోలు చేస్తున్నాము బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. మరి నేను చెప్పాను కదా వెల్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ పర్సన్ కూడా ఉన్నారని. మరి గోపాల్ రెడ్డి గారు ఫౌండర్ అండ్ సిఇఓ ఎస్ఎల్ ఇన్ఫ్రా గ్రూప్ స్పెషలైజ్డ్ ఇన్ పిఈబి కన్స్ట్రక్షన్స్. మా సార్ని కూడా పరిచయం చేసుకోవాలి కదా. నమస్తే సార్. నమస్తే. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ సుమన్ టీవీ. సునీల్ రెడ్డి గారు, మరి ఒకసారి మన వ్యూవర్స్కి టాక్ షో అంటే ఏంటో ఒకసారి. ఎవ్రీ వీక్ ఎవ్రీ ఎపిసోడ్ మీకోసం మేము వచ్చేసాము ఒక స్పెషల్ గెస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బిజినెస్ ట్రైనర్ తోటి అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న ఎంటర్ప్రెన్యూర్ తోటి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని ఈ షో ద్వారా మీకు మేము ఎవ్రీ ఎపిసోడ్ అందించబోతున్నాం. దట్ ఈస్ ద షో కాన్సెప్ట్. సార్, మరి వెల్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ ఓనర్ మీరు పర్సన్, మరి మీ ఎక్స్పీరియన్స్ మా వ్యూవర్తో ఈరోజు షేర్ చేసుకోవాలి. మనతో పాటు ట్రైనర్ కూడా ఉన్నారు. సో లేట్ చేయకుండా మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి. థ్యాంక్ యూ నవీన గారు. షోకు నన్ను పిలిచి మా ఎక్స్పీరియన్స్ షేర్ చేయమని అడగడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ద షో. ఎస్, నా పేరు గోపాల్ రెడ్డి పెరియవరం అండి. నేను కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి వచ్చాను. మా ఫ్యామిలీ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కాదు. నేను ఫస్ట్ జనరేషన్ బిజినెస్ ఓనర్ను. మేము నా ఎంబీఏ అయిపోయిన తర్వాత నేను కొంతకాలం జాబ్ చేసి మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో బాగా సక్సెస్ సాధించగలమనే ఉద్దేశంతో మేము ఒక కంపెనీ పెట్టి ఎస్ఎల్ ఇన్ఫ్రా గ్రూప్ పెట్టి మనం కన్స్ట్రక్షన్ రంగంలో ఈరోజు ఏదైతే మార్కెట్లో లేటెస్ట్గా ఉన్న టెక్నాలజీని ఉపయోగించి గత 24 సంవత్సరాలుగా ఆల్ ఓవర్ ఇండియాలో మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాదాపు 1000 మంది క్లయింట్స్కు పైబడి మేము వర్క్స్ చేసాం. మల్టీ మిలియనియర్ కంపెనీస్ కావచ్చు లేదా సింగిల్ ఓనర్ కంపెనీస్కి మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటాం. మా కంపెనీ యొక్క మెయిన్ ఎయిమ్ అండ్ థీమ్ ఈజ్ క్వాలిటీ సర్వీస్, ఇన్ టైమ్ సర్వీస్, ఆన్ టైమ్ సర్వీస్ అండ్ మెయింటైనింగ్ క్వాలిటీ రిలేషన్షిప్ ఫర్ ఎవర్. దట్ ఈజ్ అవర్ సక్సెస్. థ్యాంక్ యూ. సార్, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అంత జర్నీలో కూడా మనకి బిజినెస్ ట్రైనర్ అవసరము ఎంతవరకు ఉంటుంది అంటారు? ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్లో ట్రైనర్ అనేదానికి కంటే కూడా మనకు
ప్రతిదానికి కూడా గురువు అనేది కావాలి. ఎస్. ఆ గురువును మనం ట్రైనర్గా అనుకోవచ్చు, కోచ్గా అనుకోవచ్చు, లేదా సీనియర్ల గురించి కూడా కావచ్చు. ఇప్పుడు ఈరోజు మన షోలో సునీల్ రెడ్డి గారు ఉన్నారు. వారితో నేను కొంతకాలంగా నేను జర్నీ చేస్తున్నాను. వారి సూచనలు సలహాలు కూడా మా వ్యాపార అభివృద్ధికి చాలా ఉపయోగపడ్డాయి. బిజినెస్ ఎప్పుడూ కూడా మనకు ఒక రోజుతో ఆగేది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్ మనం చూస్తూ ఉంటాం. పెద్ద కంపెనీ కానీ చిన్న కంపెనీ, వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి అండ్ మనలో ఉన్న స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి మనకు ఎవరో ఒకరు గురువు కావాలి. వారిలో నేను సునీల్ను ఆప్ట్ చేసుకున్నాను. సునీల్ నాకు మా కంపెనీకి మంచి సూచనలు సలహాలు ఇస్తున్నారు. అలాగనే నాతో పాటు మా కంపెనీలో ఎంప్లాయీస్కి కూడా మంచి ట్రైనింగ్ సదుపాయం కల్పిస్తూ ప్రతిరోజు అప్గ్రేడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే బిజినెస్లో మనం రాణించడానికి, ఎందుకంటే కాంపిటీషన్ ఈరోజు ప్రతి బిజినెస్కు మంచి కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్లో హెల్దీ కాంపిటీషన్లో ముందుకెళ్ళడానికి డెఫినెట్గా కోచ్ అనే ఇంపార్టెన్స్ ఉందండి. ఆ కోచ్ అనే పదాన్ని నేను మళ్ళీ అండర్లైన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సునీల్ రెడ్డి గారు, సో మనం అనుకున్నాం కదా, ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి మెంటర్ అనొచ్చు, వాళ్ళని ట్రైనర్ అనొచ్చు. ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఆ జర్నీలో ఎప్పటికీ వాళ్ళు ఉండాలి మాతో పాటు, ఒక ర్యాపో మెయింటైన్ చేయాలి అంటారు. అంటే మీరు ఎన్నో సెషన్స్కి వెళ్తూ ఉంటారు, ఎంతోమంది ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు కదా, సో ఎలా ఉంటుందండి వాళ్ళకి, ఎలా మీరు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు? ఇప్పుడు బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు ఏఎన్ఏ ప్లాట్ఫామ్ మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఏఎన్ఏ ప్లాట్ఫామ్ నుండి బిఎన్ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి అంటే దెర్ ఈజ్ అ వే. అంటే ఏఎన్ఏ ప్లాట్ఫామ్లో మనం ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తాం. ఏఎన్ఏ ప్లాట్ఫామ్ మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిఎన్ఏ ప్లాట్ఫామ్ అనేది మనం సక్సెస్ అనుకుందాం. అంటే అల్టిమేట్గా మనం రీచ్ అవ్వాల్సిన బిజినెస్ గోల్. సో ఏఎన్ఏ ప్లాట్ఫామ్ని బిజినెస్ ఓనర్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సో ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి స్టార్ట్ చేస్తుంటారు, వాళ్ళు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు. సమ్ పీపుల్స్ లోన్స్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏఎన్ఏ ప్లాట్ఫామ్లో బిజినెస్ స్టార్ట్ అయింది, కానీ బిఎన్ఏ ప్లాట్ఫామ్ అనేది సక్సెస్ కావాలి. అంటే సక్సెస్ రావాలంటే ఏంటి? సో మధ్యలో ఒక ప్రాసెస్ ఉంటుంది చూడండి. ఇప్పుడు గోపాల్ రెడ్డి గారికి నాకు మధ్యలో ఒక డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్లో ఇప్పుడు నేనున్న ప్లేస్ ఏఎన్ఏ ప్లాట్ఫామ్ అనుకుంటే, గోపాల్ రెడ్డి గారు బిఎన్ఏ ప్లాట్ఫామ్ ఆల్రెడీ బిజినెస్లో అయినా ఒక సక్సెస్ఫుల్గా బిజినెస్ ఓనర్గా రన్ అవుతున్నారు. సో ఇక ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ మనం చేసుకుంటున్నాము, కానీ ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసే ప్రాసెస్లో మనం ఆ వేని మనం క్రియేట్ చేసుకోవాలి మన బిజినెస్కి. అంటే అల్టిమేట్గా ఫ్లో ఉండే బిజినెస్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనం అప్గ్రేడ్ అవ్వాలి. ఎక్కడ అప్గ్రేడ్ అవ్వాలంటే ఎవ్రీ ఇయర్ మొబైల్స్ అప్గ్రేడ్ అవుతున్నాయి, మొబైల్లో ఫీచర్స్ అప్గ్రేడ్ అవుతున్నాయి, మనం తినే ఫుడ్లో ఫీచర్స్ అప్డేట్ అవుతున్నాయి. అంటే ఎవ్రీ టైం అప్గ్రేడ్ అనేది ఇంపార్టెన్స్ ఎక్కడైతే ఉందో అక్కడ బిజినెస్ అప్గ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను గోపాల్ రెడ్డి గారు క్వశ్చన్ అడుగుతాను. గోపాల్ రెడ్డి గారు, సో ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్లో చాలా బిజినెస్ చేశారు. సో ఇప్పుడు ఈ బిజినెస్లో ఎంప్లాయీస్ దగ్గర నుంచి చాలా వరకు మీకు రిజెక్షన్ వచ్చి ఉంటుంది. ఆ రిజెక్షన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? లక్కీలీ మీరు అడిగిన క్వశ్చన్లో రిజెక్షన్ అనే కంటే కూడా మనము మెరుగుదల అనేది ఇంపార్టెంట్ అండి. అది దాన్ని రిజెక్షన్గా మనం పోల్చకూడదు. మనం కొత్త ప్రాజెక్ట్లోకి మాకు ప్రతి ప్రాజెక్టు కొత్త ప్రాజెక్ట్ కానీ మేము ఫీల్ అవుతాం. దాంట్లో మేము వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ మా దగ్గర ఇన్ హౌస్లో లేకపోతే మీ దగ్గర నుంచి మేము ఆల్రెడీ ఆప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ సర్వీసెస్ మీరు బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల మా ఎంప్లాయీస్లో ఒడికాల్డ్ మనోధైర్యం, మేము ఇది చేయగలము అండ్ మేము ఇందాక మేము అన్నట్టు మా కంపెనీకి ఈ రోజు వరకు 24 సంవత్సరాలు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే టైమ్లీ వీళ్ళు కంప్లీట్ చేస్తారు. ఆ టైమ్లీ కంప్లీట్ చేయడానికి మనోధైర్యంతో పాటు ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఓకే, అలాగే తీసుకుంటే ఇప్పుడు బిజినెస్ ఆల్రెడీ మీరు ఎస్టాబ్లిష్ అయ్యారు, బిజినెస్ చేస్తున్నారు. సో బట్ బిఫోర్ దట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఎన్నో ప్రేరేపించి ఉంటాయి. ఐ మీన్ మీకు పుష్ చేయడానికి ఒక టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే తనకు ఒక లైఫ్లో ఒక పెయిన్ ఉండాలి ఓన్గా. అంటే పెయిన్ మీన్స్ అతని నీడ్స్ ఎక్కువ ఉంటే ఆ నీడ్స్ని బేస్ చేసుకుని బిజినెస్ అనేది ఎవరైనా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏదో ఒక నీడ్ని గుర్తించి కెరీర్లో సెటిల్ అవ్వాలి, లేకపోతే ఓన్గా ఇండిపెండెంట్గా ఎదగాలనే ఉద్దేశంతో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. కానీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటికీ మీ బిజినెస్లో అల్టిమేట్గా మీరు కంటిన్యూస్గా సక్సెస్ అనే ప్లాట్ఫామ్ని, అంటే నాకు తెలిసినంత వరకు కాకుండా మీకు అల్టిమేట్గా బిజినెస్ ప్లాట్ఫామ్లో సక్సెస్నే చూసారా, ఆ ఫెయిల్యూర్స్ని కూడా చూసారా? ఒకవేళ మీరు ఫెయిల్యూర్స్ని చూసుంటే ఎక్కడన్నా ఆ ఫెయిల్యూర్స్ మీరు ఎలా అధిగమించారు? అంటే మీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ మా వ్యూవర్స్ కోసం. సో ఇక్కడ సార్ నేను ఒక చిన్న క్వశ్చన్, మీరు అన్నది లాస్ట్లో అన్నారు కదా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఖచ్చితంగా ఉంటాయి కదా సార్. ఒక బిజినెస్ అనగానే ఓన్లీ సక్సెసే చూడకూడదు, ఫెయిల్యూర్స్ మస్ట్గా, మెయిన్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుకోవాలి, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం మనము అనేది. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. ఏం చెప్తారు సార్ మరి మీ బిజినెస్లో ఫెయిల్యూర్స్ ఏమున్నాయి? డెఫినెట్గా నవీన గారు అండ్ సునీల్ గారు, మీ ఇద్దరి క్వశ్చన్లో కామన్ కంటెంట్ ఉన్న ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే అసలు నేను బిజినెస్ ఓనర్గా ఎందుకు మారాలి అనే దానికి ఆన్సర్ ఏంటంటే, నేనే కాదు చాలామందికి కూడా నేను అనే
నాకు ఒక ఐడెంటిటీ కావాలి, నేను నా సక్సెస్ను నేను ఎర్న్ చేసి నా ఫ్యామిలీని సస్టైన్ కావాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. కానీ ఆ కోరిక మనకు సరైన ప్లాట్ఫామ్ దొరక్క ఎస్ చాలా మంది, లేదా సరైన గైడెన్స్ లేక, ముఖ్యంగా ఇక్కడ అండర్లైన్ ఏంటంటే సరైన గైడెన్స్ లేకుండా మనం బిజినెస్ చేయాలని ముందుకెళ్తే నాలాంటి వాళ్ళు ఫస్ట్ జనరేషన్లో మా ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ ఓనర్స్ లేరు. సో నేను చాలా స్ట్రగుల్ చేశాను. ఎందుకంటే మనము పెట్టుబడులు పెట్టాము, లాసెస్ 100% మనకు ఫస్ట్ 3-4 ఇయర్స్ చాలా లాసెస్ చూసాము. బట్ మనం ప్రతిసారి లాస్ అయినప్పుడల్లా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్. Yes. మార్కెట్లో ఎలా ఉంటుందంటే చాలామంది ఈరోజు మొదలుపెట్టిన వెంటనే రిజల్ట్ కావాలంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎనీ కంపెనీ మినిమం సస్టైనబిలిటీ 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది మినిమం. ఆ సంవత్సరానికి తగ్గ ఫైనాన్షియల్ స్టేటస్ మన దగ్గర ఉందా, లేదా మనం అప్పులు తెచ్చుకున్నామా, సొంతంగా పెట్టుబడి పెడుతున్నామా, వీటన్నిటితో పాటు సరైన గైడ్ గురువు ఉన్నారా లేదా. ఎస్ ఎందుకంటే ఈరోజు మనం పుట్టిన పిల్లవాడికి అమ్మ చేయి పెట్టుకొని నడిపిస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్ బిజినెస్ కావాలి. ఆ బిజినెస్ కాన్సెప్ట్లో మనం సక్సెస్ కొంత సక్సెస్ చూస్తాం, ఎక్కువ ఫెయిల్యూర్స్ చూస్తాం, ఎస్ అంటే రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నాకు అల్టిమేట్గా ఎండ్ మనీ, ఒక కస్టమర్కి నేను వర్క్ చేస్తే నాకు ఫైనల్ పేమెంట్ వచ్చే వరకు కూడా అది సక్సెసా ఫెయిల్యూరా తెలియదు. నేను పనిచేసిన పనికి వాట్ ఎవర్ ద వాల్యూ, ఆ వాల్యూ ఫైనల్ వాల్యూ నా అకౌంట్లో పడినప్పుడు ఐఎమ్ ద సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్ ఫర్ దట్ క్లయింట్. బట్ ఓవరాల్గా నేను బిజినెస్ గురించి మాట్లాడినప్పుడు నేను చేస్తున్న ఈ రోజు వరకు నాకు ఒక 1000 మంది క్లయింట్స్ ఉన్నారంటే 1999 మెంబర్స్కు ఐడ్ అనే బెస్ట్ జాబ్. ఈరోజు నాకు ఆ 999 మందే నాకు బిజినెస్ ఇస్తున్నారు. నాకు వచ్చే బిజినెస్ 100%లో 90% నా పాత క్లయింట్స్ నుంచే వస్తుంది, 10% కొత్త బిజినెస్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ 24 సంవత్సరాల్లో నా బిజినెస్ను కానీ నేను ఇచ్చిన సర్వీసెస్ను కానీ వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు ముఖ్యంగా చెప్పగలిగింది ఏంటంటే, మన మైండ్ ఫస్ట్ బిజినెస్ చేయాలా అన్నప్పుడు నేను ఎదుటి వారికి ఏ రకమైన సర్వీసెస్ ఇవ్వగలను, లేదు ఆ అనుభవం లేని వారు సునీల్ రెడ్డి లాంటి వారి దగ్గరికి వెళ్ళి ఆ చేయాల్సిన ఐడియా వాళ్ళతో షేర్ చేసుకొని, లేదా మాలాంటి వాళ్ళతో దగ్గరికి వచ్చి నేను చేయాల్సిన బిజినెస్కి ఏం మీరు ఐడియాస్ ఇస్తారు, ఆ ఐడియాస్ను ఫస్ట్ వినడం నేర్చుకోవాలి, ఎస్ ఆ తర్వాత అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి, తర్వాత ఇంప్లిమెంటేషన్. ఈ 3 స్టెప్స్ బిజినెస్లో సక్సెస్ఫుల్గా రన్ కావడానికి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నాతో పాటు నా బ్యాక్ బోన్ ఉన్న నా స్టాఫ్, ఎస్ నాతో పనిచేస్తున్న వాళ్ళు దాదాపు ఒక 20 సంవత్సరాలు మినిమం నాతో పనిచేస్తున్నాను. నేను వాళ్ళని వదలలేదు, వాళ్ళు నన్ను వదలలేదు. ఎందుకంటే దానికి నా వ్యాపార సక్సెస్ కారణం ఏంటంటే నాతో ఉన్న నా స్టాఫ్. ఎస్ ఆ స్టాఫ్ను కూడా ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ నీడ్స్ కానీ, లేదా వాళ్ళ రిక్వైర్మెంట్స్ని కానీ, లేదా ఈరోజు మార్కెట్లో జరుగుతున్న అప్గ్రేడేషన్స్ నేను డైరెక్ట్గా ఇవ్వలేనప్పుడు అదర్ పర్సన్స్ లైక్ కోచెస్ లైక్ సునీల్ గారు కావచ్చు, Yes. లేదా మీలాంటి ఛానల్ వాళ్ళ ద్వారా ఈరోజు యూట్యూబ్ అనేది ఎలా అయిపోయిందంటే, యూట్యూబ్ అనేది చాలా వరకు ఒక మొబైల్ ప్రపంచాన్ని ఒక పిక్లోకి Pick తీసుకొచ్చింది. yes. ఈరోజు ఇంట్లో జ్వరం వచ్చినా కూడా యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేసుకొని ఏ మాత్రం వాడుకోవాలి అనే పరిస్థితి. Yes. సో దట్ మనము మా ద్వారా కానీ, లేదా మీ ద్వారా కానీ, లేదా సునీల్ గారి ద్వారా కానీ నేను బిజినెస్ ఓనర్స్ చెప్పేది ఏంటంటే, బిజినెస్ అనేది ఒక యజ్ఞం. ఎస్ ఆ యజ్ఞము 100% సక్సెస్ కావాలంటే పేషెన్సీ ఇంపార్టెంట్, ఇన్ ద సేమ్ టైం మంచి గురువు కూడా అవసరం. థ్యాంక్ యూ. సో సునీల్ గారు, మరొక విషయం ఏంటంటే, మనము ఈ షోలో ఏంటంటే ఎక్స్పీరియన్స్ బిజినెస్ ఓనర్సే కాకుండా అప్కమింగ్ చాలా మంది బిజినెస్ చేయాలి, సెకండ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలనే ఒక ప్లాన్తో చాలా మంది ఉంటారు. అవును. వాళ్ళు ఏంటంటే కొంతమంది తెలిసి తెలియక ఎక్కడ పడితే అక్కడ మనీ ఇన్వెస్ట్ చేయడము, లాస్ అవ్వడము, ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం కదా. అవును. అంటే అసలు బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ చూడాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఇది అంటే ఏం చెప్తారు? ఒక పర్సన్ బిజినెస్ చేయాలన్నా, జాబ్ చేయాలన్నా ఫైనాన్షియల్ నీడ్ కావాలి. ఫైనాన్షియల్ నీడ్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక పర్సన్కి ఆఫ్టర్ దట్ గ్రాడ్యుయేషన్ మనం మాట్లాడుకుంటే, ఆఫ్టర్ దట్ గ్రాడ్యుయేషన్, ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ సైడ్ నుండి ఇంకా ఏం నువ్వు జాబ్ చేయట్లేదు, ఇంకా ఏం చేయట్లేదు అన్నప్పుడు, సో ఆ పర్సన్లో పడే ఫస్ట్ థాట్ ఏంటంటే నేను జాబ్ చేయాలా లేదా బిజినెస్ చేయాలి. సో ఫస్ట్ థాట్ ఏమొస్తుందంటే అతనికి జాబే వస్తుంది మైండ్లో. ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు సార్ అన్నట్లు ఫస్ట్ జనరేషన్ బిజినెస్ ఓనర్ మా ఫ్యామిలీలో, సో నా బర్త్ నుంచి అని చెప్పి సార్ చెప్తున్నారు. సో అలాగే ఇప్పుడు చాలామంది బిజినెస్లే కన్వర్ట్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన నాన్నగారు బిజినెస్ స్టార్ట్ చేయలేదు, మన నాన్నగారు బిజినెస్ స్టార్ట్ చేయలేదు, అంటే మన పూర్వకాలం నుండి ఎవరు మన బిజినెస్ చేయట్లేదు అని చెప్పేసి అనాగరిక కాలం నుంచి వస్తుంది. బట్ థింగ్ ఇక్కడ సర్వే అవ్వడం కోసం అల్టిమేట్గా ఒక పర్సన్కి మనీ కావాలి. సో ఇప్పుడు గోపాల్ రెడ్డి సార్ గారు వచ్చేసి ఆయన బిజినెస్ని చూస్ చేసుకున్నారు. ఎందుకు చూస్ చేసుకున్నారంటే తన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడం కోసం, తనకు ఓన్ ఐడెంటిటీ క్రియేట్ అవ్వడం కోసం, ఒక ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం కోసం.
సో అది కూడా సార్ని అడుగుతాను, ఫైనాన్షియల్గా సార్ సెటిల్ అయ్యారా, ఫైనాన్షియల్ స్టేబుల్గా ఉన్నా, అది కూడా అడుగుతాను నెక్స్ట్. సో ఇప్పుడు నా కన్క్లూజన్లో ఏంటి అంటే, ఇప్పుడు తను ఫార్వర్డ్ అయ్యి ముందుకు వస్తున్న పర్సన్ జాబ్లోకి వెళ్ళారు అంటే జాబ్లో స్ట్రక్ అయిపోతున్నారు. ఓల్డెన్ డేస్ నుంచి ఒక పర్సన్ యొక్క లైఫ్లో ఒక పర్సన్ మైండ్లో పడింది ఏంటంటే 90స్కి వెళ్తే మనము ఎలా ఉంటుందంటే లైఫ్, ఒక గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా, 10,000 రూపీస్, ఒక 1,000 రూపీస్, 15,000 రూపీస్, సో ఈ బేసిక్ అమౌంట్ ఉంటే ఆ ఫ్యామిలీ చాలా లగ్జరీగా లైఫ్ స్టైల్ లీడ్ చేసేది 90s, 95, 2000 ఇయర్ వరకు. ఆఫ్టర్ 2000 ఇయర్ నుండి కాస్ట్ ఆఫ్ లివింగ్ చేంజ్ అయింది. సో 2000 ఇయర్ తర్వాత బిజినెస్ అనేది ట్రెండింగ్లోకి వచ్చింది. కానీ అప్పుడు అవేర్నెస్ 1% ఉంది. 100% ఆఫ్ ద పీపుల్లో అవేర్నెస్ 1% ఉంది. సో ఆ 1% అవేర్నెస్ ఉన్న పీపుల్ ఇవాళ మార్కెట్లో తీసుకుంటే 2000 ఇయర్స్లో బిజినెస్ స్టార్ట్ చేసిన పర్సన్స్ ఇవాళ ల్యాక్స్లో టర్న్ అవుట్ చేస్తున్నారు, క్రోస్లో టర్న్ అవుట్ చేస్తున్నారు. సో ఒక బిలియనర్, మిలియనర్గా తయారయ్యారు. సో అదే 2000 ఇయర్లో జాబ్ అనే ప్రొఫెషన్లో కెరీర్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మంత్లీ రెవెన్యూ తీసుకుంటే 1 lakh క్రాస్ చేసి వెళ్ళలేకపోతున్నారు. బికాజ్ ఓన్లీ వన్ రీజన్, సో మనకు ఓల్డెన్ డేస్ నుంచి జాబ్ చేస్తే లైఫ్ బాగుంటుంది అనేది ఒక ఫీడింగ్ లాగా అయిపోయింది ప్రతి పర్సన్కి. సో జాబ్ చేస్తేనే జీవితం మారుతుంది అనేది. కానీ ఆ జాబ్స్ చేయాలంటే, ఆ జాబ్స్ క్రియేట్ అవ్వాలంటే ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు లాంటి ఒక బిజినెస్ ఓనర్ ముందుకు వస్తేనే కదండి. సో వీ హ్యావ్ టు టేక్ ఫస్ట్ ఇనిషియేటివ్. మనం ఎక్కడ తీసుకోవాలంటే మన థాట్లో తీసుకోవాలి. మనం బిజినెస్ స్టార్ట్ చేయాలా, కంపెనీ స్టార్ట్ చేయాలా అంటే కంపెనీకి బిజినెస్కి చాలా డిఫరెన్షియేషన్ ఉందండి. బిజినెస్ అంటే స్మాల్ బిజినెసెస్ స్టార్ట్ చేయడం, ఒక ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేయగలిగితే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు సార్ చేసిన బిజినెస్లో ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ సార్ది. సో అక్కడి నుంచి ఎంతోమంది ఇప్పుడు సార్ చెప్తున్నారు, చాలా వినడానికి చాలా హ్యాపీగా ఉంది. 20 years నుంచి నా ఎంప్లాయీస్ నాతో ఉన్నారండి. సో ఎంత గుడ్ న్యూస్ అండి ఇది. 20 years నుంచి ఆ ఎంప్లాయీస్కి ఎంత ఆయన సైడ్ నుండి ఎంత సర్వీస్ ఇచ్చింటే 20 years జర్నీ చేస్తారు బిజినెస్ ఓనర్స్. 100% ఏంటంటే ఒక ఇన్షూర్ థాట్ రావాలి. ఈ థాట్ ఎక్కడి నుంచి రావాలంటే రెవెన్యూ జనరేట్ చేయాలి. అది బిజినెస్ చేస్తున్నారా, జాబ్ చేస్తున్నారా పక్కన పెడితే, సో బిజినెస్ చేస్తే ఒక మనం ఎంపవర్మెంట్ క్రియేట్ చేయొచ్చు. జాబ్ చేస్తే మనము ఇంకా అక్కడే స్ట్రక్ అయిపోతాం. సో ఆ స్ట్రక్కింగ్ లైఫ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఆ క్వశ్చన్ అంటే, సార్ బిజినెస్లో ఫ్రీడమ్ ఉంటుందా, జాబ్లో ఫ్రీడమ్ ఉంటుందా? ఐ మీన్, సో మీ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక 20 years ఆఫ్ జర్నీ మీ బిజినెస్లో చేశారు. మీకు జాబ్లో ఫ్రీడమ్ ఉంటుందా, బిజినెస్లో ఫ్రీడమ్ ఉంటుందా? ఆ ఫ్రీడమ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అలాగే మీరు మాకు ఈ షోలో మీరు చెప్పాలి. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. అంటే బిజినెస్లో మంచి రెవెన్యూ మీరు ఎన్ని చేస్తున్నారా? ఎందుకంటే చాలామంది బిజినెస్లోకి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డబ్బులు రావు బిజినెస్ స్టార్ట్ చేస్తే. చాలా క్రిటికల్ క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు జాబ్ వర్సెస్ బిజినెస్ అంటే బిజినెస్లో ఫ్రీడమ్ ఉంటుందా, జాబ్లో ఫ్రీడమ్ ఉంటుందా? అంటే బిజినెస్లో వచ్చే ఫ్రీడమ్ నుంచి బిజినెస్లో మీరు తీసుకున్న ఫ్రూట్స్, ఐ మీన్ మనీ, అంటే ఎర్నింగ్స్ కూడా మాకు వ్యూవర్స్కి ఇస్తే ఏమవుతుందంటే, యాజ్ ఎ బిజినెస్ ట్రైనర్గా డబ్బులు వస్తాయని నేను ఎంత చెప్పినా కూడా వినడానికంటే మీరు ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్లో ఏ టు బిలో మీరు జర్నీ చేస్తున్నారు కాబట్టి, సో మీరు బిజినెస్లో ఆ ఫ్రీడమ్ ఎంత ఉందంటారు మీకు? ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్లో టిపికాలిటీ ఏంటంటే, జాబ్ అనేది ఒక ఫిక్స్డ్ శాలరీ అండి. మంత్లీ ఈ ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది, నేను దాన్ని ఇంత ఖర్చు పెట్టుకోవచ్చు అనేది. నిజంగా చెప్పాలంటే జాబ్ ఈజ్ ఒక రకంగా మిడ్ సెక్టార్కు ఆర్ ఎనీ సెక్టార్కు జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లెక్సిబిలిటీ ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్లో వెళ్తూ ఉంటాం. బట్ వెరాజ్ బిజినెస్ వచ్చేసి ఇట్ ఈస్ అ వేరియబుల్ ఫ్రేమ్ అండి. దాంట్లో మనకు ఒడిదుడుకులు అనేది హైదరాబాద్లో వర్షం లాగా ఎప్పుడు పడుతుందో ఎప్పుడు లేస్తుందో తెలియదు. సో దట్ బిజినెస్కు జాబ్కు కంపారిజన్ మనం చేయలేమండి. బట్ బిజినెస్ జాబ్ చేసేవాళ్ళు చాలామంది ఈరోజు బిజినెస్ చేస్తే బాగుంటుంది, సెకండ్ ఇన్కమ్ కోసం బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ రెండింటి మీద మనం జర్నీ చేస్తే ఏముందంటే దేనికి న్యాయం చేయలేం. అందువల్ల ఏంటంటే నా సజెషన్, ఎవరైనా సీరియస్గా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఏదో ఒకటే ఛాయిస్ చేసుకోండి. ఎస్, దీంట్లో బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్స్, నేను చూసిన అప్ అండ్ డౌన్స్. ఎస్, ఒక పీక్ స్టేజ్కి వెళ్ళాం, 100 కోట్ల టర్న్ ఓవర్ వెళ్ళాం. వేరే కరోనా వచ్చేదలకి, మేము కరోనా టైంలోకి వచ్చేసరికి 2 కోట్ల టర్న్ ఓవర్ పడిపోయాం. 100 కోట్ల నుంచి. ఎస్, అండ్ ద సేమ్ టైం కరోనాలో ఆ 2 సంవత్సరాలు హైయెస్ట్ బిజినెస్ మళ్ళీ చేసాం. ఎవరో చేయలేని బిజినెస్లో హైదరాబాద్, మేము పాన్ ఇండియా వర్క్ చేసాము. హైదరాబాద్లో ఆ సర్వీసెస్, నీడీ సర్వీసెస్, ఎక్కువ సర్వీసెస్ చేయగలిగాం విత్ ఇన్ హైదరాబాద్. బట్ ప్రాఫిట్స్ అనేది ఇంటికి ఎంత తీసుకెళ్తామో తెలియదు. శాలరీలో ఏముందంటే కన్ఫర్మ్డ్గా ఈ బిజినెస్లో ఇంతనే ఖర్చు పెట్టి, బట్ బిజినెస్లో అలా కాదండి, వేరియబిలిటీ చాలా ఉంటుంది. మేము చాలా ఏమైనా సునీల్ గారి ద్వారా నేను ఒకనొక మూమెంట్లో నేను నేర్చుకునేది ఏంటంటే, సార్ శాలరీ అనేది మీరు కూడా తీసుకోండి, బిజినెస్ ఓనర్ కూడా శాలరీ కావాలి. సో దట్ మీరు శాలరీ తీసుకున్న తర్వాత మీ ఎంప్లాయీస్కు అండ్ అదర్స్కు శాలరీ ఇవ్వండి. సో దట్
ఆ రెస్పాన్సిబిలిటీ, సస్టైనబిలిటీ నేను స్ట్రాంగ్గా ఉంటే ఎదుటివాడు కూడా కంపెనీ స్ట్రాంగ్గా ఉంటుందన్న. అంటే యు ఆర్ ద వన్ ఆఫ్ ది ఎంప్లాయర్ ఆఫ్ కోర్స్, యు ఆర్ టేకింగ్ ద సాలరీ. ఎస్ ఆఫ్ కోర్స్. ఎస్. ఈరోజు పెద్ద కంపెనీలు ఎవరినైనా తీసుకోండి, ఆన్ రికార్డ్లో మీరు చూస్తే శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది. ఎస్. ఎందుకంటే పర్సనల్ లైఫ్ ఉందండి. నేను అలా అని చెప్పేసి వచ్చిందంతా నేను ప్రాఫిట్గా నేను ఎంజాయ్ చేస్తానని కాదు కదా. ఐ హ్యావ్ టు సస్టైన్ మై కంపెనీ. నా దగ్గర ఉన్న స్టాఫ్ మనం మెయింటైన్ చేయాలి, నా ఆపరేషనల్ అండ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే చెప్తున్నాను, ఎవరైతే అప్కమింగ్ బిజినెస్ ఓనర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఓనర్స్ టెక్నాలజీతో పాటు మనము మన లైఫ్ స్టైల్ ఇక్కడికి రావాలంటే నేను ఈజీ రూట్ ఎలా ఎవరు చెప్తారంటే ఈరోజు గూగుల్, am I right? Yes. సేమ్ కాన్సెప్ట్. ఒక ట్రైనర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ను మనకు ఆపాదిస్తూ మనకేం అవసరం, మనం చేస్తున్న వ్యాపారానికి ఏం అవసరం అనేది వాళ్ళు చెప్పగలరు. Yes. ఇక్కడ ఎయిదర్ వే ఇట్ ఈస్ అ విన్ విన్ సిచ్యుయేషన్. బట్ మనం డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర అబద్ధం చెప్పకూడదు అంటాం. అండ్ బిజినెస్, ఇది నేను 3వ పాయింట్, బిజినెస్ ట్రైనర్ దగ్గర కూడా అబద్ధం చెప్పకూడదు. Yes. మనం రియలిస్టిక్ ప్రాబ్లం వాళ్ళకి చెబితే దెన్ దే They కెన్ can give అండర్స్టాండ్ guidance. అండ్ అనలైజ్ Yes. సో దట్ దే కెన్ గివ్ అస్ ఎ బెటర్ అవుట్పుట్. Yes. ఎందుకంటే అలా కాకుండా చాలామంది పైకి మనం నవ్వుతూనే ఉంటాం, బట్ లోపల చాలామంది బాధల్లో ఉంటాం. ఏంటి ఇప్పుడు నేను ఇక్కడ మీద కూర్చొని మాట్లాడుతున్నంతసేపు నాకు వాట్ ఈజ్ నెక్స్ట్, బట్ లక్కీలీ ద కంపెనీస్ ఆటో పైలట్ మోడ్, లక్కీలీ మై కంపెనీ ఈజ్ ఆటో పైలట్ మోడ్. నేను ఎక్కడున్నా కూడా వర్క్స్ ఆగవు. Yes. నా దగ్గర ఫోన్ మోగుతుందా లేకపోతే ఇంకోటి, మనకి ఎంతసేపు ఫోన్ గుండె కంటే ఈరోజు ఫోన్ అనేది గుండెకి భాగం అయిపోయింది. సో మనం ఆ ఫోన్ ఒక గంట ఆపి పట్టి ఇక్కడ కూర్చోగలుగుతున్నాం అంటే సస్టైనబిలిటీ. Yes. బట్ ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే వ్యాపార రంగంలోకి రావాలి, రాణించాలి అంటే మనం ఎయిమ్స్తో పాటు మనం గైడ్ చేసేవాళ్ళు ఉండాలి అనేది నా గట్టి నమ్మకం. అందులో భాగంగా నేను సునీల్ గారి సర్వీసెస్ వాడుకుంటున్నాను. Yes. సునీల్ గారు బాగా గైడ్ చేస్తున్నారు. అండ్ మీలాంటి ఛానల్ వాళ్ళు మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్స్ అనొచ్చు. సో దట్ ఈ ఇన్స్పిరేషన్ ఎదుటివారు పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుంది. Yes. థ్యాంక్ యూ. సార్, ఇందాక సునీల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఫైనల్ ఒక క్వశ్చన్ మీకు. మరి మీరు ఫినాన్షియల్గా సక్సెస్ అయ్యారా? మీరు ఎప్పుడైనా మీ బిజినెస్ టర్మ్లో అయ్యో నేను ఎందుకు వచ్చాను బిజినెస్లోకి అనుకున్న సిచ్యువేషన్ ఏమైనా ఎదురైందా అంటే గోపాల్ రెడ్డి గారు ఏం చెప్తారు? నీ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్, నేను చాలాసార్లు అనుకున్నాను, ఒకసారి కాదు చాలాసార్లు అనుకున్నాను. కానీ నాతో పాటు ఉన్న, నాతో జర్నీ చేస్తున్న నా స్టాఫ్ కావచ్చు లేదా నా క్లయింట్స్ కావచ్చు, నేను వాళ్ళని మిస్ అవుతాను అనేది ఒకటి. రెండోది నన్ను నమ్ముకొని ఉన్న స్టాఫ్ 20 సంవత్సరాలుగా నేను సడన్గా బిజినెస్ ఆపేసి ఇంకో సెక్టార్లోకి వెళ్తే నేను మళ్ళీ అది కొత్త ప్రపంచం. నాకు ఎగ్జిస్టింగ్ తెలిసిన వాళ్ళతో నోన్ డెవిల్ అంటారు కదా, నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ డెవిల్ అని. సో దట్ ఇదే జీవితం నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను. దీంట్లో అప్గ్రేడ్ చేసుకోవడంతో పాటు టు అండర్స్టాండ్ మై బిజినెస్ టెక్నిక్స్ ఐ హ్యావ్ ట్రావెల్డ్ మోర్ దాన్ 28 కంట్రీస్ టు అండర్స్టాండ్ ఓన్లీ ది టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీని అక్కడ నేర్చుకొని వచ్చి మా వాళ్ళకి నేను చెప్పగలుగుతున్నాను, క్లయింట్స్కి చెప్పగలుగుతున్నాను. ఈరోజు నెల రోజుల్లో ఇల్లు కట్టచ్చు ఎలా అనేది నాకు తెలుసు. కానీ సంవత్సరం రోజులు ఇల్లు కట్టే రోజు నుంచి నెల రోజులకి ఎలా మనము పీరియడ్ను తగ్గించుకోగలిగాము. సో ఈ టెక్నిక్స్ అన్నీ కూడా, బట్ వాటిని కూడా గొప్పగా ఇంప్లిమెంట్ చేయాలంటే గైడర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే మనం కోచ్ను హైర్ చేయడం తప్పులేదు. అలా అని చెప్పేసి అన్నీ నాకే తెలుసు అనుకుంటే చాలా తప్పండి. బట్ మీరు అడిగిన లాస్ట్ క్వశ్చన్, లాసెస్ వచ్చాయండి, బేర్ చేసాము, సస్టైన్ అయినాము, మళ్ళీ రీబ్యాక్. ఎందుకంటే ఎప్పుడు కూడా లైఫ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫ్యామిలీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ నేను సక్సెస్గా నిలబడుకోగలిగిన అంటే నా ఫ్యామిలీ, నా వైఫ్ ఈజ్ ఆఫ్. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తున్నా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నా ఫ్యామిలీ నాతో ఉంది. నేను చేస్తున్న ప్రతి పనికి నా బ్యాక్ బోన్ మా వైఫ్. షీ ఈజ్ ఆల్సో క్వాలిఫైడ్ MSc ఎన్విరాన్మెంటల్ కంప్లీట్ చేసింది. నా ఫ్యామిలీ కూడా ఆవిడే చూసుకుంటుంది. ఆవిడ నా ఫ్యామిలీని చూసుకుంటే నేను వ్యాపారాన్ని చూసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గోపాల్ రెడ్డి గారు, వన్ క్వశ్చన్ అండి మీకు. ఇప్పుడు మీరు ఆల్రెడీ బిజినెస్లో లాసెస్ వచ్చినాయి తీసుకున్నాను, ప్రాఫిట్స్ వచ్చినాయి తీసుకున్నాను అంటున్నారు. వన్ థింగ్, ఇప్పుడు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ సైడ్ నుంచి ఎప్పుడు రిజెక్షన్ రాదు. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అండ్ ఎంప్లాయీస్ సైడ్ నుంచి కూడా రిజెక్షన్ రాదు. చాలామంది బిజినెస్ని గివప్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది, అంటే ఫ్యామిలీ సైడ్ నుండి. ఇప్పుడు మీకు లాస్ ఎక్కువగా లాస్ అనిపించినప్పుడు, అంటే ఇప్పుడు మీరు కరోనా టైంలో బిజినెస్ డౌన్ అయిందని ఆల్రెడీ చెప్పారు. లాస్ వచ్చినప్పుడు సో మీరు దాన్ని ఎలా తీసుకున్నారు, మళ్ళీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? సో మీ ఫ్యామిలీ సైడ్ నుంచి మీకు లాసెస్ వచ్చినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి మీకు రిజెక్షన్ ఏమన్నా వచ్చిందా, రిజెక్షన్ రాలేదా, లేకపోతే నెక్స్ట్ ఇంకో బిజినెస్ స్టాప్ చేసి ఇంకోటి చేయమని చెప్పేసి ఇటువంటి ప్రెజర్ కానివచ్చు మీకు ఆల్రెడీ మీ అనుభవంలో ఎదురై ఉంటుంది. సో అది కూడా
ఫ్యూ వర్డ్స్లో మీరు మాకు షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాం. తప్పకుండా అండి. లాసు ప్రాఫిట్ అనేది కంపెనీకి సంబంధించి. ఫ్యామిలీకి వచ్చేతలకి మనము ఎప్పుడూ కూడా 100% మనము రిజల్ట్ ఓరియంటేషన్ కంటే కూడా వాళ్ళకి మనం షేర్ చేయాల్సింది ఒడిదుడుకులు కూడా షేర్ చేయాలి. ఎందుకంటే మనం హ్యాపీ సిచ్యుయేషన్స్. లక్కీలీ నా ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా మా వైఫ్, మనకు ఒడిదుడుకులు ఉంటాయి. ఎందుకంటే మనం అందరం కూడా దేవుడిని నమ్ముతాం. మనకు కొన్ని పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఆ పరీక్షల్లో మనం నిలబడితే డెఫినెట్గా లాంగ్ స్టాండింగ్ ఉంటుంది అనేది ఉంది. అలానే గివప్ అనేది నేను ఎప్పుడు ఇవ్వలేదు. ఫ్యామిలీ కూడా అలా గివప్ ఇవ్వమని చెప్పలేదు. లెటెస్ట్ ట్రై. ట్రైలోనే మనకు ఎప్పుడు కూడా సక్సెస్ కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు మనం మార్కెట్లో, హైదరాబాద్ మార్కెట్లో నా పేరు కొంతమందికి ఎలా పరిచయం అనేది, ఎందుకంటే నేను స్టాండప్ కావడం వల్ల. నేనే అదే ఇందాక గివప్ చేస్తుంటే ఈరోజు నేనే నోవేర్. అలా కంపెనీలు చాలా ఉన్నాయి. మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని అవసరం లేదు. మనకు మార్కెట్లో నిన్న మార్కెట్లో కనిపించిన కంపెనీ ఈరోజు లేవు. సో అలా అని చెప్పేసి ఎందుకు అంటే దానికి కారణాలు ఫైనాన్షియల్ స్ట్రగుల్సే. కానీ ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో కూడా సునీల్ లాంటి వాడు కొన్ని సజెషన్స్, అంటే ఏదైతే గివప్ పీరియడ్లో మనకు సరైన గైడెన్స్ దొరికితే మనం బౌన్స్ బ్యాక్ అవుతాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. అలాగే నాకు ఒక క్వశ్చన్ ఆల్రెడీ మేము ప్రీవియస్గా అడిగాను, దానికి ఆన్సర్ రాలేదు. సో మీ ఇన్కమ్స్ గురించి, ఐ మీన్ ఫినాన్షియల్ సక్సెస్. ఇప్పుడు యాక్చువల్లీ ఆడియన్స్ కావాల్సింది ఏంటంటే, బేసిక్గా అందరూ అడుగుతూ ఉంటారు, చెప్పారు నిజంగా సక్సెస్ ఎలా ఉంది, ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, అంటే ఎంత ఏం చేస్తున్నారు మంత్లీ, అంటే మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుని అంటే బిజినెస్లోకి వస్తే మేము సక్సెస్ అవుతాం అంటే. అలాగే ఇప్పుడు మీ ఫ్యామిలీ నుంచి మీకు సపోర్ట్ ఉందంటే యు ఆర్ వెరీ లక్కీ. అంటే నేనేం చెప్తానంటే, బిజినెస్ ఇప్పుడు నేను ట్రైనర్గా నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేదు. సో ఇప్పుడు వెన్ ఐఎమ్ సెటిల్ మై ఫైనాన్షియల్, నేను ఎప్పుడైతే ఫ్రీ అయ్యానో సో అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ వచ్చింది. సో సమ్టైమ్స్ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి, షో ద్వారా చూసే వాళ్ళందరికీ కూడా ఉంటుంది నిజంగా ఫైనాన్షియల్ మనకు సక్సెస్ వస్తుందా రాదా అనేది. సో ఆ ఫైనాన్షియల్ సక్సెస్ వస్తుందంటే సో మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుని నెక్స్ట్ ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ చూస్తూ ఉండొచ్చు వీడియో, అండ్ స్టూడెంట్స్ చూడొచ్చు, ఆల్రెడీ అప్కమింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ చూడొచ్చు, ఆల్రెడీ సక్సెస్ఫుల్ అండ్ ఫెయిల్యూర్ బిజినెస్ ఓనర్స్ కూడా అందరూ చూడొచ్చు. సో వీళ్ళకి మీరు ఒక ఇన్స్పైర్ అవ్వచ్చు. ఐ మీన్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ తెలిసింది అంటే ఐ మీన్ మేము పూర్తిగా చెప్పమనట్లేదు, లిటిల్ బిట్ అంటే సార్ ఇప్పుడు ఓవరాల్గా అంటే మా వ్యూవర్స్కి మీ బిజినెస్ గురించి చెప్పారు, అప్ అండ్ డౌన్స్ చెప్పారు, సక్సెస్ ఏంటి అన్ని చెప్పారు. కాబట్టి ఫినాన్షియల్ సక్సెస్ ఎలా ఉంటుంది ఇది కూడా చెప్తే అవేర్నెస్ అనమాట, వాళ్ళకు కూడా ఒక ఐడియాలజీకి వచ్చేస్తారు. తప్పకుండా అండి, మంచి క్వశ్చన్. దీంట్లో ఫైనాన్షియల్ సక్సెస్ అనేది ఏముంటుందంటే, మనం ఎనీ ప్రాజెక్ట్ అది తీసుకుంటే వాల్యూమ్ని బట్టి మనం ఈరోజు కాంపిటేటివ్ మార్కెట్లో 5 to 7% మార్జిన్తో బిజినెస్లు అన్నీ నడుస్తుంది. మా బిజినెస్ కూడా అంతే. అండ్ ఎనీ బిజినెస్ ఈరోజున్న ఓవరాల్ వరల్డ్ వైడ్గా ఉన్న బిజినెస్ చాలామంది అజంప్షన్స్లో వెళ్తున్నారు. ప్రాక్టికాలిటీలోకి వెళ్తే మ్యాక్సిమం 10% ప్రాఫిట్తో బిజినెస్ నడుస్తుంది. దిస్ ఈజ్ అ రియాలిటీ. ఎస్, మేము ఇప్పుడు పోస్ట్ కరోనా మేము చేస్తున్న ఓవరాల్ చూస్తే మంత్లీ 1 crore వరకు మేము టార్గెట్ చేస్తాం. 80 to 1 crore వరకు ప్రాజెక్ట్స్ మాకు వస్తూ ఉంటాయి. బట్ దాని టైం ఫ్రేమ్ మనం ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు బట్ ఫైనల్ పేమెంట్ వస్తేనే దాన్ని ప్రాఫిట్గా అంటామండి. మనం 1 crore ప్రాజెక్టులు మాకు వస్తాయి, ఆ 10% ఆర్ 5% మార్జిన్స్ అంటాం చూడండి, ఆ ఫైనల్ పేమెంట్నే మనం వీ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ ఎ ప్రాఫిట్స్. సో ఇప్పుడు మేము 12 నెలల్లో 12 ప్రాజెక్టులు 12 కోట్లకు చేసామనుకుందాం. చాలా ప్రాజెక్ట్స్ డ్యూ టు క్వాలిటీ వల్ల కావచ్చు, లేదా వాళ్ళ ఇన్ఎబిలిటీ వల్ల కావచ్చు, మా కమ్యూనికేషన్ వల్ల కావచ్చు, ఎక్కువ భాగం మోర్ దాన్ 50% పేమెంట్స్ ఆగిపోతాయి. దాన్ని మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పాలంటే స్టెబిల్డ్గా వెళ్తున్నాం లక్కీలీ. ఎందుకంటే మనం ₹1 వ్యాపారం చేస్తున్నా 10 లక్షలు వచ్చిందా, 10% అన్నారు కదా, ఎంత వచ్చిందా అని మనం ఎవరం కూడా ఏ బిజినెస్ ఓనర్ ఈరోజు మీరు టాటా బిర్లా ఎవరన్నా అడగండి, బట్ వీటికి సపోర్ట్ హ్యాండ్స్ అవసరం. ఒక్కొక్క మూమెంట్లో పీక్ మూమెంట్లో ఉన్నప్పుడు మనం లావిష్గా ఖర్చు పెట్టి, డల్ మూమెంట్లో ఉన్నప్పుడు నిన్న బిర్యానీ తిని ఈరోజు రోడ్డు మీద భోజనం చేసే పరిస్థితి. ఒక స్టాండర్డ్ స్టెబిలిటీ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మంచి ఇది ఉంటుంది. అండ్ ఎస్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎస్ 5% మార్జిన్స్ మా కంపెనీకి ఉన్నాయి. స్టెబుల్గా ఉన్నాం. మా స్టాఫ్ను మేము హ్యాపీగా చూసుకోగలుగుతున్నాం. ఇన్ ద సేమ్ టైం మా క్లయింట్స్ మాకు దేవుళ్ళు, దాని తర్వాత నా స్టాఫ్ నాకు దేవుళ్ళు, తర్వాత నా ఫ్యామిలీ నాకు అల్టిమేట్ సపోర్టర్స్. థ్యాంక్ యూ. సునీల్ రెడ్డి గారు, మరి మన షోలో
ఓన్లీ ఎక్స్పీరియన్స్ బిజినెస్ పర్సన్స్ అయినా మరి అప్కమింగ్ బిజినెస్ వచ్చే వాళ్ళకు కూడా మీరు ఎలాంటి టిప్స్ సజెషన్స్ ఇస్తారు? అంటే సెకండ్ ఇన్కమ్ చేయాలనుకునే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఓవరాల్గా ఏం చెప్తారు మీరు ఫైనల్గా? నేను చెప్పేది ఒక మెయిన్ థింగ్ ఏంటంటే, ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటారో ఓన్లీ ఫ్యూ వర్డ్స్లో కాకుండా నేను ఫస్ట్ నేర్చుకోమని చెప్తాను. బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోండి. యాక్చువల్లీ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్కి, ఒక సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ బిజినెస్ ఓనర్కి డిఫరెన్షియేషన్ ఏంటంటే, నేను ఫెయిల్యూర్ పర్సన్ కూడా సక్సెస్ఫుల్లీ ఫెయిల్యూర్ అని ఎందుకు అంటున్నా అంటే, ఎవరైతే ఫెయిల్యూర్ చూస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారండి. సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే, మన బిజినెస్ అనేది ఎలా ఉంటుందంటే, సక్సెస్ రేషియో మన ఈసీసీ గ్రాఫ్ ఉంటుంది కదా. సో ఈసీసీ గ్రాఫ్లా ఉంటుంది ఒక బిజినెస్ సక్సెస్ వే. ఎందుకు ఈసీసీ గ్రాఫ్లా ఉంటుందంటే, సమ్ టైమ్ ఈసీసీ గ్రాఫ్లా వచ్చే సక్సెస్కే గ్రోత్ ఉంటుంది. అంటే ఎవరికైతే ఇప్పుడు స్టార్టింగ్ లెవెల్ నుంచి సక్సెస్ అవ్వడం తెలిసింది, కింద పడిన తర్వాత మళ్ళా సక్సెస్ అవ్వడం తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఈసీసీ గ్రాఫ్లో కింద పడుతూ పైకి లేచే బిజినెస్ ఓనర్ ఎప్పటికీ సక్సెస్ అవుతారు. ఎందుకంటే కింద పడిన తర్వాత లేవడం తెలుస్తుంది, లేచిన తర్వాత మళ్ళీ కింద పడితే మళ్ళీ ఎలా లేవాలో తెలుస్తుంది. అంటే డౌన్ అప్స్ అండ్ డౌన్స్. సో కంప్లీట్గా ఈ ప్రొసీజర్లో వెళ్ళాలంటే ఆ పర్సన్ అతను కంపల్సరీగా బిజినెస్ నాలెడ్జ్ తీసుకోవాలి. ఎవరైతే బిజినెస్ నాలెడ్జ్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు 100% ఫెయిల్ అవుతారంటే నేను ఫెయిల్ అవుతానని చెప్పను. కనీసం 50% అనేది వాళ్ళది గ్రోత్ రేట్ స్లో ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఆల్రెడీ చెప్పారు, నేను బిజినెస్లో సక్సెస్ అయ్యాను, బిజినెస్ చేస్తున్నాను అని చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉందో 100% డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ఇప్పుడు ఆయన బిజినెస్లో ఒడిదుడుకులు ఉన్నాయి. సో ఆ ప్రొసీజర్స్ ఎవ్రీథింగ్ మొత్తం ఏంటంటే, ఇప్పుడు ఆయన నేర్చుకున్నారు, ఆయన ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు మనకి ఏదైతే అని చెప్పారో 5% రేషియోలోనే హ్యాపీ అంటున్నారు. సో ఆ 5% రేషియోలో హ్యాపీ అవ్వాలంటే ఏంటి? లర్నింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 28 కంట్రీస్లోకి వెళ్ళాను, వాళ్ళు నేర్చుకొని వచ్చాను అన్నారు. సో అక్కడ నేర్చుకొని వచ్చి నా టీంకి నేర్పిస్తాను అన్నారు. సో ఇక్కడ బిజినెస్ ఓనర్ ఎవ్రీ డే మినిమం 1 hour తన బిజినెస్ని అప్గ్రేడ్ చేయడం కోసం ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకోవాలి. ఎప్పుడైతే 1 day తను నేర్చుకోవడం కోసం, తన బిజినెస్ని డెవలప్ చేయడం కోసం అయితే టైం పెట్టగలుగుతారో ఆ బిజినెస్ ఓనర్ 100% సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. ఎక్కడ కింద పడరు. సార్ కింద పడకుంటే ఫెయిల్యూర్ ఎలా తెలుస్తుందంటే, ఫెయిల్యూర్స్ని అతను ముందే నేర్చుకుంటాడు. సో యాజ్ ఆఫ్ లర్నింగ్లో. సో మనం కూడా ఆల్రెడీ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఆల్రెడీ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. సో విత్ 6 months సపోర్ట్ ఇవ్వడం మనం జరుగుతుంది. సో 6 months సపోర్ట్తో పాటు వాళ్ళ బిజినెస్ సక్సెస్ అయ్యి ఇన్కమ్ లెవెల్స్ అంటే 50,000 నుంచి మంత్లీ ఒక 10 lakhs రెవెన్యూ జనరేట్ చేసేంత వరకు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే సో అతను నేను తీసుకుంటాను. అలాగే ఈ షో నుంచి ఇంకా ఎవరైనా కానీ బిజినెస్ ఓనర్స్ వచ్చి ఈ షో ద్వారా నన్ను క్వశ్చన్ చేయొచ్చు, వాళ్ళ బిజినెస్లో సక్సెస్ కానివ్వచ్చు, ఫెయిల్యూర్స్ కానివ్వచ్చు, ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది. సో మనం గైడ్ చేస్తాం, గైడెన్స్తో పాటు సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ బిజినెస్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు, ఎన్నో మంచి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సునీల్ గారు, మరి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మరొక వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ అప్కమింగ్ బిజినెస్ పర్సన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ సార్ కదా, వెల్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ పర్సన్ అండ్ ఎక్స్పీరియన్స్ ట్రైనర్తో ఒక ఎపిసోడ్తో ఎవరు వస్తున్నారు మన షోకి అనేది, ఎక్స్పీరియన్స్ పర్సనే రావచ్చు, అప్కమింగ్ పర్సన్ రావచ్చు, అసలు బిజినెస్ అంటే ఏంటో తెలియని పర్సన్ కూడా రావచ్చు. అవన్నీ కూడా మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. టిల్ దెన్ నవీనా, దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.